వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జూలై 5న పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లిలో పొగాకు రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. ఈ సభను విజయవంతం చేయాలని కోరిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తోట రామకృష్ణ రైతు సమస్యలు పట్టించుకొని కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అలాగే తమ కార్యకర్తలకే ఉద్యోగాలిచ్చుకున్న మంత్రి లోకేష్ రాజీనామా చేసేదాకా ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగస్టు 5వ తేదీన బుధవారం పశ్చిమ గోదావరి జిల్లాలోని దేవరపల్లికి వస్తున్నారు. ముఖ్యంగా అక్కడ పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన ముఖాముఖి వారినే కలుసుకొని కూడా చర్చించడం అయితే జరుగుతుంది. ఈ సందర్భంగా సరైన గిట్టుబాటు ధరలకు సంబంధించి కానీ అదేవిధంగా పొగాకు రైతుల డిమాండ్ల విషయంలో కూడా గత కొద్ది కాలంగా రైతాంగం ఆందోళన చెందుతున్న నేపథ్యంలోనే వారితో ముఖాముఖి భేటీ కావాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే షెడ్యూల్ కూడా ఖరారైంది. దీనికి సంబంధించి అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, ఇటు ప్రభుత్వ పరంగా కూడా ప్రోటోకాల్ విషయంలో కూడా అధికార యంత్రాంగం కానీ అటు పార్టీ పరంగా కానీ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా తాడేపల్లి నుంచి తన నివాసం నుంచి ప్రత్యేకంగా దేవరపల్లి ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కి అయితే డైరెక్ట్ ప్రత్యేక హెలికాప్టర్లో జగన్మోహన్ రెడ్డి వస్తారు. మధ్యాహ్నం వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు అక్కడే పొగాకు రైతులతో గడిపి వారితో ముఖాముఖి చర్చించి వారి సమస్యలు కూడా తెలుసుకున్న అనంతరం కూడా పార్టీ పరంగా జగన్మోహన్ రెడ్డి సీరియస్గా స్పందించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా పొగాకు రైతులకు అండగా ఉంటానని కూడా ప్రకటించే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి కూడా. ఈ మేరకు ఇటు కోవూరు సంబంధించి కానీ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా పార్టీ నేతలు అయితే ఏర్పాట్లు చేశారు. ఒక సమావేశాన్ని అయితే నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యదర్శి, అదేవిధంగా కాపు జేఏసీ మెంబర్, అదేవిధంగా కోవూరు అసెంబ్లీ నియోజకవర్గ అబ్జర్వర్ కూడా అయిన తోట రామకృష్ణ అయితే ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేవరపల్లికి రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున నాయకులు కానీ రైతులు కానీ పార్టీ శ్రేణులు కానీ పాల్గొని విజయవంతం చేయాలనేది కోరడం జరిగింది. అందరం కలిసికట్టుగా పనిచేయాలని, 2 సార్లు ఎన్నికలు జరిగితే ఒక్కసారి ఊర్లో వైఎస్ఆర్సీపీ గెలవడమే కాకుండా ఒక మంత్రి పదవిని కూడా సాధించిన విషయాన్ని అయితే ఆయన గుర్తు చేశారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో కూడా కోవూరులో ఖచ్చితంగా వైసీపీ మాత్రం గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని కూడా ఆయన చెప్పారు. ఆ క్రమంలోనే అంతా కలిసికట్టుగా పనిచేయాలని తోట రామకృష్ణ అయితే పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా మద్దతు ధర విషయంలో కూడా పొగాకు రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్తూనే ప్రశ్నిస్తానని చెప్పుకొచ్చి అధికారంలోకి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు సైలెంట్ అయిపోయారని కూడా ఆయన మండిపడ్డారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా మోసదగం చేస్తూ పరిపాలన సాగిస్తున్నారని, కూటమి ప్రభుత్వాన్ని గద్దెదించేదాకా విశ్రమించవద్దని కూడా ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకైతే తోట రామకృష్ణ పిలుపునిచ్చారు. అదేవిధంగా పార్టీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చిన నీచమైన చరిత్ర మంత్రి నారా లోకేష్కు ఉన్నదని కూడా మంత్రి ఆ పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్తో పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు ఆందోళన కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలని తోట రామకృష్ణ అయితే పిలుపునివ్వడం జరిగింది. మంత్రి తన పదవికి లోకేష్ రాజీనామా చేసేదాకా అది వదిలిపెట్టవద్దని కూడా ఆయన గట్టిగా ఈ సమావేశంలో అయితే చెప్పారు. అదేవిధంగా రైతుల విషయంలో ముఖ్యంగా యూరియా కొనుగోలు కూడా ఓటీపీ అంటూ కూడా కొన్ని ఎన్నో మెలికల్ని ప్రభుత్వం పెట్టిందని, అంతేకాకుండా రైతులకు సంబంధించి కూడా ఇతర సమస్యల విషయంలో కూడా చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడో చేతులెత్తేసిందని కూడా తోట రామకృష్ణ చెప్పారు. గతంలో బటన్ నొక్కి సంక్షేమ కార్యక్రమాలను సక్సెస్ఫుల్గా అమలు చేసిన ఒక చరిత్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వైసీపీ ప్రభుత్వానికి ఉన్న విషయాన్ని అయితే తోట రామకృష్ణ గుర్తు చేశారు. ఇదే వరవాడిని మళ్ళీ వైఎస్ రాజ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావాల్సి ఉందని, ఇందుకోసం పార్టీ శ్రేణులంతా కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతూ కూటమి ప్రభుత్వం గద్దె దిగేదాకా రాష్ట్ర పార్టీ ఇచ్చే
ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా గోదావరి జిల్లాలతో పాటు కోవూరు నియోజకవర్గంలో కూడా ఆందోళన కార్యక్రమాలను చేపట్టాలని సందర్భంగా ఆయన పిలుపునిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేవరపల్లి పర్యటనను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఉద్యోగాలు ఇచ్చి దాఖలాలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే కట్టబెట్టిన సందర్భంగా మన రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా నిరసన కార్యక్రమాలు తెలియజేయాలని చెప్పి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మనం అందరం పనిచేసి ఏ అయితే ఆదేశాలు ఇచ్చారో ఆదేశాలు చేసినట్లయితే ఖచ్చితంగా లోకేష్ రాజీనామా చేసే వరకు దీక్ష అమరణ వచ్చిన కాడించి 2-3 నెలలు అవ్వకుండా ప్రతి సంక్షేమ పథకాన్ని ఏడాది లోపలనే అన్ని సంక్షేమ పథకాలనే స్వయంగా బటన్ నొక్కి ప్రతి సంక్షేమానికి ఎవరైతే అర్హులుగా ఉన్నారో అర్హతను బట్టి ప్రతి ఒక్కరికి అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ఈ వారం